మేము వేరు పడ్డాం. చెప్తే చాలామంది నమ్మారు, కానీ నిజం మేము వేరు పడ్డాం. ఇది ఉన్నది ఒక సిలిండర్, దీని బ్యాక్గ్రౌండ్ గుర్తుంచుకోండి. పైన ఒక సిలిండర్, ఇది ఒక సిలిండర్, 2 సిలిండర్లు. నా పేరు ఎందుకు బదనం చేస్తున్నావు మధ్యలో? బదనం చేస్తే ఏం లేదు, నువ్వు వేసుకో, నీ వీడియో అది కాదు. పట్టించుకోవట్లేదు అని చెప్తే బాగా అనిపిస్తుంది. హాయ్ అందరికీ, మేము వేరు పడ్డాం. చెప్తే చాలామంది నమ్మారు, కానీ నిజం మేము వేరు పడ్డాం. ఇది కూడా మీకు చెప్పాలని చెప్పి నాకు లేదు, కానీ అన్నీ మీతో షేర్ చేసుకుంటా కాబట్టి ఇవి కూడా మీతో షేర్ చేసుకోవాలి. అంటే కామన్గా అందరి ఇళ్ళల్లో ఉండేవి ఇవి, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. అయితే మొన్న మా అన్న బెడ్, బీరువా అవి ఇవి అన్నీ కిందికి పెట్టిపించింది కదా. అట్లా పెట్టిపించిన తర్వాత ఇంట్లో ఒక మ్యాటర్ జరిగింది. ఆ మ్యాటర్ జరిగినప్పుడు మా పెద్దమ్మలు వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. ఉన్నాక తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, అరే మీరు వేరువాడంటారా అని చెప్పి అన్నారు. వేరువాడంటారా అన్నాక తర్వాత ఇక వాళ్ళు ఇక మేము లేదు మమ్మీ అట్లా ఇట్లా అన్నా, కానీ వాళ్ళు ఏం చేసారు, ఇక వేరువాడితేనే మంచిదా, వేరువాడండి అది ఇది అని చెప్పి వేరువాడలు చేసారు. మీరు నమ్మరు, అందుకే మీకు అన్ని క్లియర్గా చూపెట్టాలని చెప్పి ఈ వీడియో తీస్తున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది చూడండి, ఇది మా ఫస్ట్ ఫ్లోర్. అలాగే చాలామంది కామెంట్ చేస్తారు, బ్రో మీరు హోమ్ టూర్ తీయండి అని చెప్పి. మాకు కూడా తీయాలని ఉంది, కానీ ఏంటంటే ఇంకా హౌస్ వర్క్ ఉన్నది, కొద్దిగా పెండింగ్లో ఉన్నది. అలా హౌస్ వర్క్ మొత్తం టోటల్గా అయిపోయినాక చూపిస్తే మాకు కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు హోమ్ టూర్ చూపించిన తర్వాత ఏదన్నా హౌస్లో తక్కువ పడితే మీరేమంటారు, బ్రో అది లేదేంది ఇది లేదేంది అని చెప్పి కామెంట్ చేస్తారు. అందుకే మేము మొత్తం హోమ్ టోటల్గా కంప్లీట్ అయిపోయాక మీకు చూపించాలని చెప్పి ఆ వీడియో ఆపుతున్నాం. తీస్తాం, తొందరలోనే కంప్లీట్ చేసి మీకు హోమ్ మొత్తం చూపిస్తాం, ఓకేనా. ఇక వేరువాడ ముచ్చటకు వస్తే ఇది ఒకసారి చూడండి. ఇది చూస్తే మీరు నమ్ముతారు. ఇది చార్మి వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టింది. ఇది ఉన్నది ఒక సిలిండర్, దీని బ్యాక్గ్రౌండ్ గుర్తుంచుకోండి, ఓకేనా. ఇక ఇవి మా బియ్యం, ఇవి మా సామాన్లు. చదువుతాం, క్లీన్గా లేదని చెప్పి కామెంట్ చేయకండి, చదరాలి ఇంకా, ఓకేనా. ఇది చూసారు కదా, అలాగే ఇది చూడండి. ఇది మా బెడ్, ఈ మస్కిటో నెట్, ఎందుకంటే దోమలు రాకుండా. పాప ఉన్నది కదా, ఇక పాపనైతే కింద వండబెట్టినాం, ఎందుకంటే ఆ బెడ్ పై నుండి కింద పడుతుంది కాబట్టి కింద వండబెడితే ఎటువైనా ప్రాబ్లం ఉంటుంది, దెబ్బ కూడా దాకది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీరు చూపిస్తా. అలాగే ఈ రూమ్ చూడండి, ఈ రూమ్లో ఏమన్నా ఉందా, ఏం లేదు కదా. ఇది చార్మి డ్రెస్సులు, నా డ్రెస్సులు, అలాగే మా ఇంటికి సంబంధించిన సామాన్లు అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. ఇక మాకు సంబంధించిన సామాన్లు మేము అన్నీ పైకి తెచ్చుకున్నాం. అలాగే వాళ్ళకి సంబంధించిన సామాన్లు అవన్నీ కింద ఉన్నాయి, ఎందుకంటే ఎవరి వాళ్ళకు ఉండాలి, మళ్ళీ అన్నీ కలిసిపోతే అప్పటికి ఎంతైనా ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు అయినా కానీ ఎంత సొంత అక్క చెల్లెలు కాదు కదా, వాళ్ళకి ఎప్పుడైనా గొడవ రావచ్చు, అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా గొడవ రావచ్చు అని చెప్పి ఎవరికి వాళ్ళకు ఉండాలి, ఇద్దరి కమెంట్ అయ్యి కలవద్దు అని చెప్పి అనుకొని ఎవరి సామాన్లు వాళ్ళకి తెచ్చుకున్నాం. ఇప్పుడు కిందికి వాళ్ళకు సంబంధించినవి కూడా చూపిస్తా, ఓకేనా. మీరు వీడియో వరకు చూడండి. ఇది చూడండి ఎంత మంచిగా ఊకున్నారో. ఇది వేసిందంతా వేసి ఎట్లా అమాయకంగా ఊకున్నాడు చూడండి. ఏం చేయబట్టే మొత్తం వేరుపడ్డాం, కానీ ఎంత అమాయకంగా అంటే అంత అమాయకంగా ఊకున్నాడు. ఏంటిదిరా, నా పేరు ఎందుకు బదనం చేస్తున్నావు మధ్యలో? ఉన్నది చెప్తున్నా, వీడియోలో ఉన్నది చెప్తున్నా కదరా, బదనం చేస్తే బదనం చేస్తే ఏం లేదు. నువ్వు వేసుకో, నీ వీడియో అది, నా వీడియో అయినా నా వీడియో అయినా నీ వీడియో అయినా ఎవరిదైతే ఏందిరా, ఉన్నది చెప్పాలా. ఉన్నదేంటిది, నా వల్ల ఏమైంది చెప్పు మరి. అన్నున్నది చెప్తున్నాం, ఉన్నది చెప్పాలా, వేరేదైతే ఏం చెప్పలే కదా. గెలిపించుకోవద్దు, నేనేం గెలుపుతలేరా, నేను చెప్తున్నా, ఉన్నదే చెప్తున్నా. ఉన్నది చెప్తే ఏమైంది, ఉన్నదేంటారు నా వల్ల ఏమైంది, అసలు నీ వల్ల ఏమైంది. అది వీడియో, అది వీడియో అర్థమైందా, వీడియో కాబట్టి ఉన్నట్టు చెప్పుకో, నీ గురించి చెప్పుకో, నన్ను బదనం చేసి ఉన్నది ఉన్నట్టు చెప్పినా లేదా, మళ్ళా ఏమన్నా తప్పు చెప్పినా, నువ్వే కదా చేసింది, నీయేమట్ట కదా అయింది. ఆడు చార్మి, ఇగో ఇవి చూడండి ఎట్లా పెట్టుకున్నారో. వేరు పడ్డామన్నది ఒక్కటే తెలుసు, కానీ ఇది అంతా ఇల్లు చదువుకోవాలని చెప్పి లేదు, ఎక్కడెక్కడ వారేసారు. ఇక ఇది చూడండి మొత్తం ఆటు మూడు వారేసారు. ఏం ఇల్లు అంటారా, ఏమంటారు, ఇది
కాదు మేమేదో మాకు ఉన్నంతలో మేము ఉంచుకున్నాం. ఉన్నంతలో ఉంచుకున్నారు కాదు అదేనా మీద మంచి ఉంచుకోండి. అరే ఉంచుకున్నారు కాదురా మా ఇష్టం ఉన్నట్టు మేము అనుకున్నట్టే ఎందుకు ఇవి పెడుతున్నావు అయినా కానీ ఆగరా చెప్పే నువ్వు అనుకున్నట్టే కింద ఉన్నారు ఉంచుకున్నాం ఎందుకు కావచ్చు. అనుకున్నట్టే కింద ఉన్నారు ఉన్నప్పుడు అన్ని క్లీన్ ఉంచుకోవాలని తెలియదా రోజుకింత చదువుకొని 10 రోజులలో చదువుకుంటాం. ఒకటే రోజులు చేసుకోవాలని రూల్ వచ్చి 2 రోజులు అవుతుంది మంచిగా చదువుకోవచ్చు కదా నేర్పిస్తాడు కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏడుతాడు. అన్ని సామాన్లు అర్థమయ్యే సెట్ అయినాక మళ్ళీ సెట్ అయినాక మేము చదువుకుంటామని మేము చూసుకుంటాం. అమ్మ నిలగొట్టి మా అమ్మ నిలగొట్టి మంచిగా ఉంటారు వీళ్ళు కింద ఈ ఫ్రిడ్జ్ చెప్పినా కదా ఒకసారి లైట్ పట్టుకరా వీళ్ళు చెప్తే నమ్మరు అందుకే వీళ్ళకి అన్నీ చూపెట్టాలి మీకు చెప్పినా కదా పైన బ్యాక్గ్రౌండ్ గుర్తుపెట్టుకోరని చెప్పి ఇగో ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి అయితే వీళ్ళు చూడండి ఈ సిలిండర్ ఎప్పుడైనా చూసారా మీరు ఎప్పుడు చూసి ఉండరు వీళ్ళు కొత్తగా కొనుక్కున్నారు పైన ఒక సిలిండర్ ఇది ఒక సిలిండర్ 2 సిలిండర్లు వీళ్ళ సామాన్ అంటే చూడండి నేను పైన కూడా చెప్పిన చార్మి సామాన్లు అన్ని చార్మికి ఉన్నాయి అంటే మాకు సంబంధించినవి మాకు ఉన్నాయి వాళ్ళకి సంబంధించినవి మొత్తం చదువుకున్నాక మళ్ళీ ఒక హోమ్ టూర్ చేసుకుంటాం మేము చేసుకోండి రా నేను ఏమంటలే ఆగు వాళ్ళకి సంబంధించినవి వాళ్ళకు ఉన్నాయి నేను చెప్పేదైతే చెప్తున్నా అంతే వాళ్ళకి చెప్పాల్సింది చెప్తున్నా నేనేమంటలే ఆగు ఏమంటలే ఉంటాను ఇంతకుముందే మంచిగా మా అమ్మాయి పైకి కొండ పోయినాం మా అమ్మ నిలగొట్టి వీళ్ళైతే మంచి ఉందామని చెప్పి అనుకుంటారు కొట్టిరు ఏంద్రా ఉన్నది ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు తెలియదా ఎక్కి చెక్కి చెప్తున్నావు నేనేం ఎక్కించి చెప్తలే మీరు అందరు కలిసి చేసిందే చెప్తున్నా ఏం చేసినావు కిసులేసినట్టుంది కొద్దిగా ఏమో కదా ఇళ్ళ కొట్టిరేంది అమ్మ మీది ఉండాలి కాబట్టి మీది పంపించిన పెద్దోళ్ళు మీదకి ఉండాలని కొట్టలేరు పొమ్మన్నారు పోయింది అదేంటి ఇదేంది నువ్వు అట్లా వాళ్ళకి అట్లా చెప్తే ఏమర్థం కావాలి క్లారిటీ చెప్పు కదా క్లారిటీ చెప్పాలా అక్కడ నిల్చొని చెప్పింది సార్ ఇక మీకు ఇట్లా అంటే రూములు తెరుకుంటా చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు అందుకే ఒక కడ స్టాండ్ అయ్యి నిల్చొని చెప్పాలని చెప్పి అనుకుంటున్నా దారా ఎట్రా అన్నీ చేసి నువ్వు చెప్పిన దానికి అర్థం ఉండాలి అన్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నడుతుందారా నడుచుడు కాదు అని చెప్తూ నేను నిజంగా మేము వేరు పడ్డాం అది కూడా ఈయన చేయబట్టే మా అన్న చేయబట్టే పడ్డాం అబద్ధం కాదు నిజం అవునా కాదు నిజం చెప్పు అది నా ఏబట్టే కానీ నువ్వు చెప్పేది ఇట్లా కన్వర్సేషన్ ఎట్లయితుంది అది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా వాళ్ళకు చెప్తాను ఫస్ట్ అయితే ఉన్నది చెప్పిన తర్వాత అర్థం చేసుకుంటుంది ఇక మొన్న మేము పైనుండి వీళ్ళు కిందికి వచ్చిన తర్వాత చెప్పిన కదా మా మమ్మీ వాళ్ళు వచ్చారు డిస్కషన్ అయింది దానివల్ల ఇక వీళ్ళు కింద ఉంటారు మేము పైన ఉంటాం వీళ్ళకి సంబంధించిన సామాన్లన్నీ వీళ్ళు మాకు సంబంధించిన సామాన్లన్నీ మేము తీసుకున్నాం ఇక వాళ్ళ వంట వాళ్ళదే మా వంట మాదే ఓల వంట వాళ్ళకి అయిందా లేదా ఓల వంట వాళ్ళకి అయింది ఇప్పుడు మంచిగా ఉండరు సరేనా అంటే ఇంతకుముందు లొల్లు పెట్టుకోలే కానీ ఇప్పుడు కూడా లొల్లు పెట్టుకోం కానీ మంచిగా ఉండరు అమ్మనైతే పైకి వెళ్ళగొట్టారు ఇంకేమంటున్నావు వెళ్ళగొట్టిరనపోతే పంపించారు అయితే మేము కిందికి వచ్చినాం కాబట్టి మా అమ్మ పైన ఉంటానని డిసైడ్ అయింది నేను కిందికి రావడానికి గల కారణం పోయిన వీడియోలో ప్రాంక్ తీసిండు కదా లాస్ట్ వీడియోలో ప్రాంక్ తీసిన కదా నాకు పెయిన్ బాగా అవుతుంది అన్నట్టు మీదికి కిందికి ఎక్కడం వల్ల డాక్టర్ దగ్గరికి అయినా టాబ్లెట్లు కూడా రాసిచ్చిండు డాక్టర్ని అడిగితే ఎందుకు ఇట్లా నొప్పి వస్తుందంటే సమానం ఉన్న భూమి మీద నడితే ఏం కాదు ఊకే అప్ అండ్ డౌన్లు ఏమైనా నడుతున్నాం అంటే సార్ మెట్లు ఎక్కుతున్నా దిగుతున్నా అంటే బాగా ఇబ్బంది అవుతుంది ఇంకా రాంగ బాగా ఎఫెక్ట్ అవుతుంది అట్లా చెప్పడం వల్ల ఇక అమ్మతోటి మాట్లాడినాక అమ్మలందరూ ఈసారి ఇచ్చుకొని మాట్లాడుకొని ఇక నన్ను కింద ఉంచారు అన్నట్టు అంటే నార్మల్గా ఉంటుంది ఒకటి అనేది ఉంటుంది పెద్దోడు పైకి ఉండాలి చిన్నోడు కిందికి ఉండాలి ఇంకా చిన్నోడు ఇంకా కిందికి ఉండాలి అని చెప్పి ఒకటి ఉంటుంది దాన్ని బట్టి ఇక మేము అనుకున్నాం ఎందుకంటే అన్నని కింద ఉంచరాదు ఎట్లయినా నేను కింద ఉంటా వాడు పైన ఉంటాడనే ఒక థాట్తో ఉండే అంటే కింద పైన ఏం లేదు కానీ వాస్తు ప్రకారంగా అట్లుండాలి అట్లా ఉండాలంటే ఏమనుకున్నాం మరి ఎట్లయినా పైకే పోతావు కదా మరి ఎందుకురా అని అంటే లేదా నాకు పెయిన్ అవుతుంది నేను కిందనే ఉంటా అని చెప్పి పట్టిండు ఇక దానివల్ల మేము చూపించుకున్నాం మా పెద్దమ్మ దగ్గర ఏదైనా మీకు తెలుసు మా పెద్దమ్మ దగ్గర మేము అన్నీ ఉన్నాయని చూపించుకుంటామని చెప్పి అట్నే ఇది కూడా చూపించుకున్నాం మమ్మీ మరి ఇట్లా అన్నకు పెయిన్ అవుతుందట మరి కింద ఉండొచ్చా వీడు పెద్దోడు కదా కింద రూమ్లలో ఉండొచ్చా అంటే పడితే పర్లేదు ఉండని ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అట్లా జరిగింది కదా
ఇప్పుడు ఆయన అన్ని విధాలుగా మా అన్న అన్ని విధాలుగా మంచిగా ఉంటే పైన ఉంటే ఏం కాదు ఓకే. కానీ ఏంటంటే ఇప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏదైనా కానీ దేవుడే చూసుకుంటాడు, దేవుడు కాపాడుతాడు, అన్ని విధాలుగా దేవుడు ఉంటాడు అని చెప్పి చెప్పిండే. సరే అని చెప్పి వీని కింద ఉంచినాం. ఇక చార్వి నేను మధ్యలో ఉన్నాం. ఇక అమ్మ ఇది కూడా సపరేట్ ఎవరి సామాన్ వాళ్ళు తీసుకోవడానికి గల కారణం ఏంటిది, ఎవరిది వాళ్ళు ఎందుకు అనుకుంటున్నాను చెప్పన్నా, అందరం ఒక్క దగ్గర ఉంటలేం కదా. ఇప్పుడు ఊక మేము పైకి వెళ్ళాలంటే ఇబ్బంది, వీళ్ళు కూడా ఊక అన్నం కోసం కూర కోసం దిగుడు అంటే ఇబ్బంది అవుతుంది కదా. అదే వాళ్ళు మా పెద్దమ్మలు ఒక మ్యాటర్ జరిగింది, వాళ్ళు వేరువాడండి అన్న మ్యాటర్ నిజమే. వేరువాడనరా మరి ఇక ఎట్లా అయిపోయింది కదా వేరువాడనరా అంటే మేమన్నాం ఇప్పుడు వేరువాడు రాదు, మేము వేరువాడాం. కానీ ఏంటంటే మరి వీడు కిందికి ఉంటుండు కదా, వీడు పైకి ఎక్కాలంటే ఎక్కాలంటే ఇబ్బంది, మేము కూడా కిందికి రావాలంటే మాకు కూడా ఇబ్బంది. అట్లా అని చెప్తే వాళ్ళు ఏమన్నారు, సరే మరి కింద వంట కింద వండుర్రి, పైన వండుర్రి, ఎట్లయినా కోడలు ఇద్దరు పని చేయాల్సిందే, కింద పని కింద వేసుకుంటారు, పైన వేసుకుంటారు. అట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడోళ్ళు ఇక్కడ తింటారు, అక్కడోళ్ళు అక్కడ తింటారు. ఇక మా అమ్మ మా తమ్ముడు వాళ్ళు ఇష్టమైన కాడ తింటారు, వాళ్ళ ఇష్టం. వీళ్ళు కూడా అక్కడికి వచ్చి తినచ్చు, మేము కూడా ఇక్కడికి వచ్చి తినచ్చు, ఏ కూర నచ్చితే ఆ కూర తినచ్చు అన్నమాట. ఇక అట్లా మా వాళ్ళు ఏమన్నారంటే 2 వంటలు పెట్టురా, పైన ఒకటి కింద ఒకటి పెట్టురా అని చెప్పారు. ఇక మా అమ్మ ఏంటంటే మా అమ్మ పైన ఎందుకు ఉంటుందంటే ఇక మా ఇద్దరికన్నా ఇటు నాకన్నా పెద్దోడు, కానీ నేను ఒక ఇంజూర్ అవ్వడం వల్ల కింద ఉంటుండు. ఇక నేను మిడిల్ ఉంటున్నా కదా, నాకంటూ పైన ఇంకో ఫ్లోర్ ఉన్నది, మీకు హోమ్ టూర్లో ప్రతి ఒక్కటి చూపిస్తాం. మాకంటూ ఇంకో ఫ్లోర్ ఉన్నది, దాంట్లో ఏంటంటే పెద్దవాళ్ళు ఉండాలి. ఇప్పుడు మా ఇంటికి పెద్దవాళ్ళు మా అమ్మ నాన్ననే కాబట్టి వాళ్ళు పైన ఉంటారు అన్నమాట. అలాగే చాలామంది అడుగుతారు కదా మన హోమ్ టూర్ కావాలి, అంటే కట్టిర్రు మీద ఉంటారు మీరు హోమ్ టూర్, ఎన్నిసార్లు అడిగినా చెప్పలేకపోయినా. ఎందుకంటే మేము ఏమనుకున్నామంటే మీకు డైరెక్ట్ ఒకటేసారి చూపెట్టాలనుకున్నాం. అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్లో మొత్తం వీళ్ళు గలీజు చేసుకున్నారు, మొత్తం సామాన్లన్నీ గలీజు ఉన్నాయని చెప్పి అనుకోకండి. ఎందుకంటే అవి ఉండడానికి కారణం ఏంటంటే ఒక 2-3 డేస్ అయితే మీకు ఇంటికి కలర్ వేయక చాలా రోజులు అవుతుంది కదా. మీరు చాలామంది కూడా కామెంట్ చేశారు, బ్రో మరి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కట్టి కలర్ వేయరా అని చెప్పి. ఇక మేము కూడా ఏంటంటే ఒకటేసారి వేపిద్దామని చెప్పి ఇన్ని రోజులు ఆగిన ఉండే. ఈ సామాన్లు కూడా అందుకే మూటలు కట్టింది అందుకోసమే. అవన్నీ మళ్ళీ సెల్ఫ్లో పెట్టుకొని మళ్ళీ తీసుడు కలర్ వేయంగా ఇబ్బంది కదా, అందుకే అట్లా ముళ్ళలు పెట్టినాం. ఒకటేసారి తీసుకొచ్చి కలర్ అయిపోయినాక మంచిగా అది కలర్ అయిపోయినాక పై దాకా హోమ్ టూర్ మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక్కొక్కటి. చారమే నువ్వు అట్లా అన్ని ఎత్తుకొని మూలలకు పోతే నువ్వు ఇక్కడ వీడియోలో కనిపిస్తలేవు. అలా ఏం కామెంట్ చేస్తారు చెప్పన్నా, చదివినా కదా నువ్వు కూడా. అభినందన్ నేను పట్టించుకుంటలేను, చెప్పు అభినందన్ నేను నిన్ను పట్టించుకుంటలేను. ఎంత ఎత్తుకుంటుందో, ఎంత దింపుతుందో, ఎంత బుజ్జగిస్తుంది, అప్పుడప్పుడు అన్నం కూడా తినిపిస్తుంది. బాబు తినకపోతే నేను మాడితే తింటాడు, చెప్పు తింటాడు. అయితే మీరు కంటికి కనిపిస్తలేదు కాబట్టి మీరు ఊహించుకుంటారు అట్లా, కానీ ఇంట్లో సిచ్యువేషన్ చూస్తలేరు కదా. పిన్ ఎట్లా చూసుకోవాలి అట్లా చూసుకుంటుంది. మళ్ళీ ఏమంటది పెద్ద పెట్టినాక నేనే నిన్ను తీసుకుపోయి చాక్లెట్లు కొనియడానికి నాతో హైదరాబాద్ తీసుకోతా అంట పాపతోటి అన్ని చాక్లెట్ పెట్టకపోతే నేను పెడతా అంట. ఎందుకంటే అదేంటంటే ఒక ఇట్నే ఎత్తుకొని మూలల పంట ఎదురవుతుంది, వీడియోలో ఎక్కువ ఎత్తుకొని, ఎందుకంటే ఏడుతుంది కాబట్టి ఆ సౌండ్ని ఆపాలని చెప్పి అట్లా ఎత్తుకొని పక్కకు పోతుంది. అప్పుడేమో వీడియోలో కనిపించేది. మీరేమనుకుంటారు, అభినందన పట్టించుకుంటలేదు, మొత్తం పాప మీదనే ఉంది, వీళ్ళేమో మంచిగా మన చార్మికని పట్టించుకుంటారు, వాళ్ళకున్న ప్రేమ వీళ్ళకి లేదని చెప్పి మీరు కామెంట్లు పెడతారు. పాప ఎత్తుకుంటే ఆగుతుంది కానీ బాబా ఆగదు కాబట్టి వెళ్ళిపోతా అట్లా తీసుకొని, మళ్ళీ వీడియోకి డిస్టర్బ్ కావద్దని చెప్పి. మళ్ళీ పట్టించుకుంటలేదు అని చెప్తే బాధ అనిపిస్తుంది. అనిపిస్తుంది కదా మరి. అట్లా ఒక్కళ్ళు అనవడం వల్ల చాలా మంది అట్నే కామెంట్ చేస్తారు, అది నిజం అనుకుంటారు. ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి బ్లాగ్ తీద్దామని అనుకోలేదు. నవ్వాక డే మొత్తం మేము ఎట్లుంటాము ఇంట్లో వీళ్ళు ఎవరు లేనప్పుడు మేము ఇద్దరమే, ఇంకా వీళ్ళు అదే ముచ్చట అనుకున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మీద ఒక్కళ్ళ మీద కాకపోతే ఒక్కళ్ళ మీద కామెంట్లు పెడతారు. ఒకళ్ళు మంచిగా చార్మి మంచిగా అంటారు, నవ్వే మంచిగా అంటారు. అక్క ఇట్లా కదా అక్క, మన ఇద్దరం కలిసి వాళ్ళకి వీడియో చూపిద్దాం, మనం ఎట్లుంటామో అదే విధంగా వాళ్ళకి చూపిద్దాం అని చెప్పి వాళ్ళు ప్లాన్ వేసుకోరు. కానీ వాళ్ళకి వీలైతలేదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు వాళ్ళు ఏడిపించుకుంటూ ఉండడం వల్ల వాళ్ళు వీడియో తీయలేకపోతారు. ఇక మాకు చెప్పాల్సిన అయితే చెప్పినాం. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. హోమ్ టూర్ అయితే త్వరలో ఇస్తాం. జర వ్యూస్ అనేది తక్కువ వస్తున్నాయి, జర సపోర్ట్ చేయండి. మీరు అన్నట్టుగానే ప్రాంకులు అవి ఎక్కువ తీయకుండా మీరు అన్నట్టుగానే మా న్యాచురల్ డే ఎట్లుంటుంది అంటే డైలీ రొటీన్స్ ఎట్లుంటాయి అని చెప్పి మీకు చూపిస్తున్నాం. ఇవి కూడా సపోర్ట్ చేయకపోతే ఎట్లుంటుంది, జర సపోర్ట్ చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.